భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతుంది. 42 దేశాల నుంచి 1686 ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యుఎస్ఏ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ తదితర దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొనున్నాయి. ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలను గ్లోబల్ సమ్మిట్ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో పాటు బైకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమ్న్ కే భేరి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచిత చువాంగ్, శ్రీ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ అతిథులు పాల్గొనున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే వేదికలో 26 ప్యానెల్ డిస్కషన్ జరగనున్నాయి. వీటిలో కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, గ్లోబల్ హబ్గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, గిగ్ ఎకనామీ, మూసి పునరుద్ధరణ, ఒలింపిక్, సాంస్కృతిక, పర్యాటకం వంటి అంశాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు, అధికారులు చర్చాగోష్ఠిలో ప్రసంగించనున్నారు. సెమీ కండక్టర్ల రంగంలో భాగస్వామ్యులు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ, ఇండో పసిఫిక్ వాణిజ్య సంబంధాల బలోపేతం, తెలంగాణ నెట్ జీరో లక్ష్యాలను అనుగుణంగా పవర్ ప్రాజెక్టులకు వేగవంతం వంటి కీలక విధాన ప్రకటనలు, పెట్టుబడులు, ఒప్పందాలు సదస్సు వేదికగా జరగనున్నాయి. 100% అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ వర్క్ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా
ఎంత ఇంటర్నెట్ కావాలన్నది అందించబోతుంది. ఒకేసారి 10,000 మందికి పైగా వైఫై వినియోగించుకునే విధంగా సదుపాయం కల్పించారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా అక్కడికక్కడ QR కోడ్ ఆధారిత లాగిన్ సౌకర్యం సిద్ధం చేశారు.